హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై ఎనరబిలిటీ. సో నేనైతే ఇవాళ గుమ్మడికాయ బిర్యానీ అయితే చేయబోతున్నాను. ఒక్కసారి ప్రాసెస్ ఎలాగో చూసేయండి. సో బిర్యానీ దినుసులన్నీ వేయించుకొని తర్వాత అందులో ఆనియన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కట్ చేసి పెట్టుకున్న టొమాటో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అండ్ అలాగే కారం తగినంత వేసుకోండి. ఈ రెండు మగ్గిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చిక్కు తీసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవి ఒక 5 minutes మగ్గనివ్వండి. ఆ తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 bowl రైస్ తీసుకున్నాను. 1 bowlకి 1.5 bowl వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇందులో మళ్ళీ టేస్ట్ కోసం నేను కొబ్బరి పాలను అయితే యాడ్ చేశాను. ఇవి ముందుగా పచ్చి కొబ్బరి నుంచి తీసిన పాలను అయితే పక్కన పెట్టుకున్నాను. సో ఇవి కూడా ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఇవైతే టేస్ట్ కోసం అండ్ అలాగే ఎసురు బాగా వచ్చిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ బియ్యాన్ని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి కొత్తిమీర అండ్ అలాగే పుదీనాను కూడా యాడ్ చేసుకున్నాను. లాస్ట్ 5 minutes ముందు మళ్ళీ ఒకసారి మూత తీసి దీంట్లో 1 లెమన్ అండ్ అలాగే వేయించిన జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఫైనల్లీ యాడ్ సమ్ సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఒక 5 minutes మళ్ళీ మూత పెట్టేసుకొని 5 minutes ఉంచండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. సో అంతే అండి, గుమగుమలాడే గుమ్మడికాయ బిర్యానీ అయితే రెడీ అయిపోయినట్లే. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మై ఎనరబిలిటీ. అంతే దానికి కీప్ వాచింగ్.